అమ్మను ఆశ్రయించాను, నాకా పాపము లేదు, అది తెలుసుకోవాల్సింది. అందుకే నగి 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 నన్నేలితి నాకా నీ మాయ, నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వు నన్ను ఏలుతున్నావు, ఇంకా నీ మాయ నన్నేం చేస్తుంది? ఎందుకంటే మామేవ ఏ ప్రపంచంతే మాయామేత అంతరంతితే, ఆ ప్రపత్తి ఎప్పుడైతే లభించిందో ఇంకా మాయ ఉంది, మాలిన్యమే ఉన్నది. ఆ ధైర్యం కావాలండి, అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంత ధైర్యం కావాలి. అందుకే భక్తుడికి ఉండవలసిన ధైర్యము ఇప్పటి వరకు 12 శ్లోకాల్లో చెప్తున్నారు. 13వ శ్లోకంలో త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభే ననియమః త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే ఇతి ప్రాహు ప్రాంచః కమలభవనాద్యాశ్చయి మనస్సదాసక్తం నక్తం దివముచిత మీషాని కురుతత్. మనం చేయగలిగిన పని ఒక్కటేనండి, పగలు రాత్రి కూడా ఆ తల్లి యొక్క పాదాలని స్మరించుకోవడం. ఇంకేముంది, ఇదేం పెద్ద కష్టమైన పనా? పగలు రాత్రి కూడా స్మరించుకోవడం. అందుకే సదాసక్తం నక్తం దివం అంటే, నక్తం దివం అంటే రాత్రి పగళ్ళు కూడా నిరంతరం నీ పాదాలనే తలంచుకుంటూ ఉన్నానమ్మా, అంతేగాని ఇతరముల్ని నేను వేడను. ఒకవేళ వేడితే నీ దగ్గర దొరకంది అక్కడ ఏం దొరుకుతుందని గొప్ప మాట అన్నారు. ఇది బాగా తెలుసుకోవాల్సినది. అందుకు మొదటి వాక్యం చూడండి ఎంత గొప్పగా అన్నారు. త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభే ననియమః త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే. ఈ మాటలో విషయం ఏంటంటే, అమ్మవారిని ఆశ్రయించాం, ఇంత ఆశ్రయించగానే కోరిక తీరలేదు కనుక కొంచెం దైవాన్ని షిఫ్ట్ చేద్దామే ఏమిటి పక్కకి. కొందరు చేస్తూ ఉంటారండి, వాళ్ళు వచ్చి చెప్తుంటారు, మీరా అమ్మవారిని నమ్ముకున్నారా, అయితే లాభం లేదండి, మరి ఏం చేయాలి? మా దేవుడిని నమ్ముకోండి. ఇప్పుడు ఈ శ్లోకం చాలా ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే మీ తాతలు మీ ముత్తాతలు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో మీరు పుట్టారు, మీ మతంలో మీకేమీ దొరకదు, మాది పరాయి దేశాల నుంచి కొత్తగా ఒకటి పట్టుకొచ్చాం, ఇందులోకి దూరిపోండి తరించిపోతామంటే అటు పోతున్నారు. ఆ పాపాత్ములందరికీ ఈ శ్లోకం చాలా అవసరం. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ దొరకంది అక్కడ ఏం దొరుకుతుందమ్మా అన్నాడు. ఇక్కడ అమ్మ నిన్ను ఆశ్రయించానే, ఇప్పుడు నిన్ను విడిచి ఇంకో దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఒకవేళ వెళ్ళేనే అనుకో, ఇక్కడ దొరకంది అక్కడ ఏం దొరుకుతుంది అన్న. ఇక్కడ ఏదో దొరకలేదు, అక్కడ ఏదో దొరుకుతుంది అని వెళితే భ్రష్టత్వం మాత్రమే దొరుకుతుంది తప్ప బాగుపడడం దొరకదు. ఇది తెలుసుకోండి. ఎవడి కర్మను ఎవడు మార్చలేడు, ఇది మార్చలేడు. మరి అటువంటి భగవంతుడిని ఎందుకు ఆశ్రయించడం అంటే, మార్చగలిగినంత మారుస్తాడు, మార్చలేని దాన్ని తట్టుకునే శక్తినిస్తాడు. క్రమంగా నీకు చిత్తాన్ని శుద్ధి చేసి పాపాలను గడిగి మోక్షాన్ని ఇస్తాడు. అంతే భగవంతుడు చేసేది, అది పని. అంతేగాని రాముడికి బాగా దండం పెడితే దుఃఖాలు వస్తాయటండి అని ఏ దేవుడు కష్టపడి దుఃఖాలు ఇస్తాడండి? ఎవ్వడు లేనిది ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. రావలసిందే ఇస్తాడు. కానీ భగవంతుడిని ఆశ్రయిస్తే వాటిలో ఉన్న సాధారణ కర్మను తొలగిస్తాడు. అసాధారణమైన దాన్ని అనుభవింపజేసినా నీకు తట్టుకునే వివేకాన్ని శక్తిని ఇచ్చి క్రమంగా నిన్ను చిత్తశుద్ధిని భక్తినిచ్చి ముక్తినిస్తాడు. అంతేగాని భగవదాశ్రయం ఎప్పుడూ వ్యర్థము కాదు, ఇది తెలుసుకోవాలి. అందుకని ఏ దేవుడిని ఆశ్రయించినా ఒకటేనండి అని చెప్పడం కాదు. ఇక్కడ సరిగ్గా చెప్తున్నాడు మహానుభావుడు రామదాసు. ఒక్కసారి ఆయన తలంచుకోండి, ఎలా కొట్టారు ఆయన్ని. ఇంత చేస్తే ఏం చేశాడు? రాముడికి గుడి కట్టాడు. తప్పు చేయలే, తప్పే. రాముడు అందుకే భక్తుడైనందుకు ఆ మాత్రం శిక్షతో తెమిల్చేసి తర్వాత